నమస్తే సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనము తరచూ కొన్ని వీడియోస్ చేస్తున్నాం. అందులో భాగంగా నక్షత్రాలు అలాగే రాసుల వారీగా కొన్ని సిరీస్ చేశాం. అయితే ప్రస్తుతం వారాలు రోజుల వారీగా ఎవరెవరి లక్షణాలు ఎలా ఉంటాయని మనం ప్రత్యేకంగా ఒక గురువు గారితో మనం మాట్లాడుతూ చేస్తూ ఉన్నాం వీడియోస్. అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అయితే మేము మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. సో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనతో పాటు ఉన్న అతిథి వచ్చేసి ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ఆధ్యాత్మికవేత్త గట్టువల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ. గురుగారు ఇప్పుడు దాకా సోమవారం నుంచి శుక్రవారం వరకు అయిపోయినాయి. అయితే శనివారం అనేది ఒక ప్రత్యేక రోజు. అంటే శని భగవాన్కి చాలా ప్రీతికరం. అలాగే మనం వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తూ ఉంటాం. అయితే శనివారం రోజు పుట్టిన వాళ్ళది గ్రహస్థితి కానీ అలాగే వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అండి, శనివారం గురించి మనం గట్టిగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇందాక మీరు అన్నారు ఒకటి, శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ప్రీతిపదమైన రోజు అని. ఓకే, శనివారం రోజున శని భగవానుడికి ప్రీతిపదమైన రోజు. ఓకే, రెండు. ఇక మూడోది ఒకటి ఉంది, శనివారం రోజున ఎక్కడైనా తలలీలాలు సమర్పించకూడదు అంటారు. మంగళవారం శనివారం తలలీలాలు ఎక్కడ సమర్పించకూడదు అంటారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి మాత్రం తలలీలాలు సమర్పించవచ్చు. మరి అది ఎక్కడ సిద్ధాంతం అండి? అది నాకు తెలియలేదు. మరి నాకు ఇక్కడ సమాధానం కూడా ఎవరు చెప్పేటువంటి పరిస్థితులు లేరు. తలలీలాలు శనివారం రోజున సమర్పించడం ద్వారా మనకి ఉన్నటువంటి శని భగవానుడు ఇంకా అట్టి పట్టుకుని ఉంటాడు అనేటువంటిది అయితే నేను ఒకటిసారి ఇక్కడ కాలం చూశాను, ఆర్టికల్ చూశాను. మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి పర్టికులర్గా శనివారం రోజే వెళ్ళి తలలీలా సమర్పిస్తుంటారు. నా దరిద్రం అంతా పోయింది అనుకుంటున్నాను. మరి ఇది ఎక్కడ దొరకలేదు దీనికి సంబంధించి. అంటే ఎవరు రాయలే దీని గురించి. రాసుంటేనే నేను కనిపెట్టేదేమో, నాకు ఎక్కడ రాయలేదు. అది నాకు ఇప్పటివరకు అక్కడ ఆ క్వశ్చన్ అనేది అలా ఉండిపోయింది ఎప్పటి నుంచో నాకు. ఇది మా గురువు గారిని అడిగినా కూడా ఇది రాసింది కాదమ్మా, వాళ్ళ యొక్క బుద్ధి సారంగా పెట్టుకున్నది అని చెప్పాడు ఒక మాటలో. అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకొని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే తప్పు జరిగిపోయింది, తప్పు చేశారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే నువ్వు అలా ఎదురు వచ్చావు కాబట్టి జరిగిపోయింది సమర్థించుకుంటారు. చూసారా, నేను కరెక్ట్ చేసా, వాళ్ళ తప్పు అని సమర్థించుకుంటారు. చూసారా, ఇది ఈ టైపులో అది వాడిక పదంతో అది స్థిరంగా అయిపోయిందిరా. దానికి రాసింది అయితే కాదు, ఎక్కడనో అలాంటి నియమం లేదు. ఏ వారమైనా తలలా సమర్పించుకోవచ్చు. అంటే ఇది మధ్యలో వచ్చినదే కానీ ఎక్కడ లేదు. శనివారం రోజున ఆయిల్ కొంటేనో వినుము కొంటేనో శనిసుడు పట్టుకుంటారంటారా? అలా ఏమి ఉండదు. అవునా? మనం చాలా మంది మనకి ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి అదే పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకోసమే చెప్తున్నా మీకు, ఈ వారంలో ఇది చేస్తేనే అవుతుంది అనే దానికైతే ఏం లేదు. ఎక్కడ నాకు దొరికింది కానీ ఆనవాళ్ళు కానీ దానికి సాక్ష్యాలు కానీ లేవు. ఇప్పుడు బాగా కోటీశ్వరుడు ఉంటాడు, అప్పల కోటీశ్వరుడు ఉంటాడండి. శనివారం రోజున వాడు చెడ్డ పనులు చేస్తుంటాడు. అప్పటి కోటేశ్వరుడు శనివారం రోజున ఇనుము కొంటాడు. ఇంకా ఆయన తగ్గిందేం లేదు, ఇంకా ఆస్తులు పెరుగుతూనే ఉన్నాయి. మరి ఎక్కడ శనీశ్వరుడు పట్టాడు ఆయనకి? లాజిక్ ఎక్కడ ఉంది? కానీ ఇక్కడ ఏ వారంలో కొంటే ఏమవుతుంది అనేది అయితే ఏం లేదు. మీరేమైనా ఊరకు తెచ్చుకుంటున్నారా, డబ్బులు ఇచ్చేక తెచ్చుకుంటున్నారు. శనివారం రోజున కొన్ని వాటికి నియమం పాటించాలి. శనివారం రోజున బ్రహ్మచర్యం పాటించాలి. శనివారం రోజున ఊరక ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు. శనివారం రోజున అపాత్ర దానం చేయకూడదు. అప్పుడు నీకు ఒకటి అర్థం కావట్లేదు. మనకి బాగా గమనించినట్టయితే శనివారం ప్రత్యేకత ఒకటి ఉందండి. అదేంటంటే శనివారం మీరన్నట్టుగా శని భగవాన్ యొక్క రోజు అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మనము శని భగవానుడు మన జోడు రాకుండా ఉండడానికి అభిషేకం చేస్తాం, హోమం చేస్తాం, యజ్ఞం చేస్తాం, దానం చేస్తాం కదా. ఈ శనివారం రోజున మనకి శనీశ్వరుడు ఏం చేస్తాడు మన బాడీలో? నవగ్రహాల్లో శనీశ్వరుడు చేసే పని ఏంటి? ఆయుష్ని పెంచుతాడు. శనీశ్వరుడు బలంగా లేకపోతే మన ఆయుష్ లేనట్టే. మన జాతకంలో శనీశ్వరుడు నీచంలో ఉన్నాడంటే మనకి ఏదో రోగాలు నిప్పులతో అనారోగ్యంగా ఉంటుంది. భార్యకి కుజదోషం ఉంది, భర్తకి కుజదోషం ఉందంటే ఎదురుగా సైన్లో ప్రతి ఒక్కరు చూసేది ఏంటంటే కనుక నీ దాంట్లో కుజదోషం ఉందా అని ఆలోచిస్తారు. కుజదోషానికి కుజదోషం పరిహారం కాదు, ప్లస్ మైనస్ కాదు. కుజదోషం ఉన్న వాళ్ళకి ఆపోజిట్ సైన్లో శని బలంగా ఉన్నారా చూడాలి. మన దరిద్రమైనటువంటి జాతక వ్యవస్థలు ఏంటంటే, మన గురు వ్యవస్థలో
మనకి కుజదోషం ఉంది అంటే ఆపోజిట్లో వచ్చే పర్సన్కి కుజదోషం ఉందా అండి, నీకు 6వ స్థానంలో కుజుడు ఉన్నాడు, ఈ అబ్బాయికి 1వ స్థానంలో కుజుడు ఉన్నాడండి, రెండూ సరిపోతాయి. 8వ స్థానంలో కుజుడు ఉంటే 4వ స్థానంలో కుజుడు ఉన్నాడంటే రెండూ ఒకటే, అంటే తన్నుకొని సావమని ఇద్దరిని. వీరి కోపం వచ్చినప్పుడు వారి కోపం వచ్చింది, ఇద్దరు కొట్టుకొని వచ్చి మళ్ళీ వారి తిరిగి వెళ్తారు, లేదా కోర్టు మెట్లు ఎక్కుతారు. వాళ్ళు కూడా సరైన ఉండాలి, జాతకాలు చాలా మంది ఇట్లా వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉండాలి. ఇక్కడ మనకి కుజదోషం ఉంది అంటే నిజంగానే కుజదోషం ఉంటే గురుబలం ఉంటే కుజదోషం తగ్గిపోద్ది, శుక్రబలం ఉంటే కూడా కుజదోషం తగ్గిపోద్ది. ఆ రెండు గమనించుకుంటూ నవాంశ ఉంటది, వాటిని కూడా గమనించుకుంటూ త్రియాంశ ఉంటది, వాటిని కూడా గమనించుకుంటూ నిజంగానే కుజదోషం ఉంటే ఎదుటిగా వచ్చేటువంటి అమ్మాయి అయినా అబ్బాయి అయినా దాంట్లో చూడవలసింది శని. నవాంశాలు, త్రివంశాలు, పంచాంశాలలో కాడ గోచార ప్రకారంగా శని ఎక్కడ ఉన్నాడు, ఆ శని భగవానుడు బలంగా ఉన్నాడా, 100 కుజదోషాలు కూడా ఏం చేయవు మనల్ని. అలాంటి శనివారం రోజున మనము అపాత్ర దానం చేస్తే మనకు ఆయుక్షణం. కాబట్టి శనివారం రోజున అపాత్ర దానం చేయొద్దన్నారు, కానీ తెచ్చుకోవద్దనలా. ఆ రోజు తినకుండా ఉంటారండి, శనివారం తినకుండా ఉంటావా? మరి శనివారం ఏకాదశి వచ్చిందని ఒక్క పొద్దు ఉంటాం, శనివారం ఒక్క పొద్దు ఉంటా అంటే ఎక్కడైతుంది? శని త్రయోదశి వచ్చి శనికి అభిషేకం చేస్తాం. శనికి అభిషేకం చేయడానికి కారణం ఒకటి ఉంది. మనకి శని మన దాంట్లో 8వ స్థానంలో 12వ స్థానంలో స్వస్థానంలో ఉన్నప్పుడు శని మనకి ఎక్కువగా బాధిస్తాడు. ఎలా బాధిస్తాడో చైతన్యాన్ని ఇస్తాడు, ఒక పనిని 4 సార్లు అయ్యేలాగా. అలానే శనివారం రోజున ఆ శనీశ్వరుడికి అభిషేకం చేయడం ద్వారా కొంతైనా మనకి ప్రీతిపాదంతో మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. మన ఇంట్లో పిల్లకాయలకి అన్నం పెట్టామనుకోండి, ఏదైనా బొమ్మలో చాక్లెట్ తెచ్చిస్తే అయ్యే అని చెప్పి కౌలించుకొని ప్రేమతో ఉంటారు మనతోను. అదే విధంగా శనీశ్వరుడు మంచి బోళాశంకరుడు కన్నా గొప్ప వ్యక్తి శనీశ్వరుడు. శనీశ్వరుడి బలం మనకి భూమి మీద కానీ ప్రపంచంలో కానీ మనలో కానీ లేకపోతే మనం లేం. మనం శ్వాస పీల్చుకుంటున్నామంటే శని బలం, ఆ బలం లేకుండా మనం ఉండలేం. కాబట్టి అలాంటి శనీశ్వరుడికి పూజించడం ద్వారా, హోమం చేయడం ద్వారా, యజ్ఞం చేయడం ద్వారా, దానం చేయడం ద్వారా, ధర్మం చేయడం ద్వారా మనకి కలిసి వస్తుంది. ఆ శనికి మనం దారుణంగా మనం ఎందుకు పూజిస్తామో మన గండాలు తప్పిపోతాయని, నా గండం రాకుండా ఉండాలని, నా ఆయుక్షు పెరగాలి అని. కాబట్టే శనీశ్వరుడికి పూజిస్తాం తప్పితే ఆయన మనకు వదిలిపోవాలని కాదు. ఇది అందరికీ తెలియదు. శని త్రయోదశి రోజు పూజిస్తే శని తొలిపోయిపోతాడు, నాకు పవించి జరుగుతుంది. అంటే ఆయన అనుగ్రహం మనకి పొందాలి అనుకునే మనం పూజించాలి. అంతేగాని శని నాకు దూరం అయిపోవాలి, శని నాకు పట్టకూడదు అంటే ఖచ్చితంగా అది పట్టి నెత్తిని కూర్చుంటాడు, మనకన్నా ముందెళ్ళి కూర్చుంటాడు అక్కడ. కాబట్టి శనిని మనం ఎంత ప్రేమతో మనం పూజిస్తామో అంతే ప్రేమతో మన గండాలు తీసేస్తాడు, రోగ నొప్పులు తగ్గిస్తాడు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నొప్పులు కూడా తగ్గిస్తాడు. మరి శనివారం పుట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పండి, ఎంత గొప్ప వ్యక్తులు వాళ్ళు. ఇంకా అపాత్ర దానం చేయకూడనటువంటి వ్యక్తులు, వాళ్ళు ఏదైనా వాళ్ళ చేతి నుంచి ఇచ్చారంటే సుసంపన్నంగా మనం ముందుకెళ్తూ ఉంటాం. కానీ శనివారం రోజు పుట్టిన వాళ్ళు చామంచాయగా కోళ్ళ మొహంతో ఉంటూ ఉంటారు. ఈ శనివారం రోజు పుట్టిన వారు రౌండ్ మొహంతో ఉన్నా కూడా చామంచాయ కలర్లో ఎక్కువ కనిపిస్తారు. చామంచాయ కన్నా నల్ల కలర్, నలుపుగా ఉండేటువంటి కలర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఈ శనివారం రోజు పుట్టిన వారు అందరూ కూడా చాలా గొప్ప అదృష్టవంతులు. వాళ్ళకి గండాలు కానీ వారికి ఆయుక్షణం కానీ తక్కువ ఉంటుంది. వారికి ఎక్కడైనా వచ్చేటువంటి భార్య భర్త తరపు నుంచి ఏదైనా నియమనిష్టలు తప్పితే శనివారం పుట్టిన వాళ్ళకి ఇంకోటి ఉందండి, కష్టపడే తత్వం ఉంటుంది. ఎన్ననే చెప్పండి, వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళ దగ్గర 1000 కోట్లు ఉన్నాయండి, కష్టపడతారు, తింటారు. వీళ్ళు కష్టపడిన దాంట్లో ఇంకోళ్ళు పెడతారు, అది వీరు ఒక గొప్ప విశేషం. వీరు కష్టపడుతూ ఇంకోళ్ళు బాగుపడతారు, ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు. మీ ఇళ్లలో ఎవరైనా ఎప్పుడు పని చేస్తున్నారంటే వాళ్ళు శనివారం పుట్టారు ఖచ్చితంగా. వాళ్ళకి ఇంక వేరే ఆప్షన్ లేదు, వేరే వారం పుట్టే సమస్య లేదు, శనివారమే పుడతారు. వీళ్ళు కష్టపడుతున్నారంటే ఇంత వయసు వచ్చినా కూడా ఎందుకంటే మీకు ఆ శ్రమ అంటే వాళ్ళు శనివారం పుట్టుంటారు. రిటైర్ అయినా పని చేస్తుంటారు వాళ్ళు, కానీ వాళ్ళ సంపాదన కోసం కాదు, వాళ్ళకి పని అలవాటు, పని చేస్తేనే వాళ్ళు ఉంటారు. అంత గొప్ప వ్యక్తులు అనమాట. వాళ్ళు పనిని దాచిపెట్టరు, ఒంటిని దాచిపెట్టరు. అంటే వాళ్ళు పనిని ఒంటిని కాదు దాచిపెట్టుకోరు, వాళ్ళు కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటూనే ఉంటారు. వాళ్ళకి మోసం చేసే తత్వం తెలియదు, మాట పడరు. ఒకవేళ మాట ఎవరు అన్నారా నరనరాలు పీక్కుంటారు, ఎందుకు నన్ను ఎందుకు అన్నారు అని చెప్పేసి నరనరాలు పీక్కుంటూ ఉంటారు. మళ్ళీ వచ్చి వాళ్ళు స్వారీ చెప్పాలని నిద్రపోరు. వీళ్ళు అంత విశిష్టమైనటువంటి వ్యక్తులు. వీళ్ళు అబద్ధం ఆడరు, మోసం చేయరు, మోసపోతారు అవసరం అయితే, మోసం చేయరు. ప్రతి ఒక్కరు వీళ్ళని దెబ్బేస్తారు. వీళ్ళ సంపాదన మీద, వీళ్ళ ఆయుష్ మీద, వీళ్ళ ఇబ్బందుల మీద, వీళ్ళ ఆస్తుల మీద, వీళ్ళకున్న పరిచయాల మీద, వీళ్ళకున్న వనరుల మీద, అవకాశాలన్నీ కూడా ఎదుటి వాళ్ళు లాగుతూ ఉంటుంటారు. వీళ్ళ మీద నిందలేస్తూ ఉంటుంటారు, ప్రతిసారి నిందలు పడుతూనే ఉంటారండి. అంత గొప్ప వ్యక్తులు మన ఇళ్ళలో ఉన్నటువంటి గొప్ప విశేషవంతమైంది. శనీశ్వరుడు ఆటంకం మనకి పట్టేస్తాడు అనేది బూటకం, అలాంటివి నమ్మకూడదు. శనివారం చాలా పవిత్రమైనది, అందుకనే శనివారం బ్రహ్మచర్యం కూడా పాటిస్తుంటారు. చాలా మంది కూడా శనివారం బ్రహ్మచర్యం అందరూ అనుకుంటారు మంగళవారం బ్రహ్మచర్యం అని, కాదు, శనివారం రోజు బ్రహ్మచర్యం పాటించాలి. అలానే శనివారం రోజు నాన్ వెజ్ భుజించకూడదు. భుజించే వాళ్ళు ఎవరైనా ఉంటే శనివారం భుజించకూడదు. శనివారం రోజు నాన్ వెజ్ భుజించడం ద్వారా ఆయుక్షణం అవుతుంది.
ఆ మరణించినటువంటి ఆత్మలు మనల్ని పట్టి పీడిస్తూ మనల్ని లేనిపోయిన దారిలో తీసుకెళ్తాయి. మన మైండ్ సెట్ని మెచ్యూర్ మైండ్ కాకుండా స్థిరత్వ మైండ్ లేనటువంటి మైండ్ సెట్కి తీసుకెళ్తూ ఉంటాయి. కాబట్టి ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే శనివారం రోజు పుడితే వారికి దిగ్విజయంగా వెళ్ళేదానికి కొంత సమయం పడుతుంది. జీవితంలో ఎదుర్కొనేదానికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి, నిష్ఠురాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఏది పట్టకుండా అంతు చిక్కినటువంటి స్థాయిలో వీళ్ళు వెళ్తుంటారు. కొంచెం లేట్ అవుతుంది. వీరికి 27 సంవత్సరాల దాకా లైఫ్ టైం ఉంటుంది. 27 తర్వాత 36, 27 సంవత్సరాలు ఖచ్చితంగా సెట్ అవుతారు వీళ్ళు. 27 సంవత్సరాలు అవ్వకపోతే 36 అవుతారు. ఇక వీరికి శనివారం రోజు పుట్టిన వాళ్ళు ఎవరు కూడా అందరూ కూడా ఏం మాట్లాడకూడదు. ఎవరి ద్వారా అయినా వాళ్ళు కంటతడి పెట్టుకున్నారా వాళ్ళకి శాపం తగిలినట్టే, ఎదుటి వాళ్ళకి శాపం తగిలినట్టే. శనివారంలో పుట్టిన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఏడిపించకూడదు, కంటతడ పెట్టనీయకూడదు. అలా చేశారంటే వాళ్ళకి ఇబ్బంది అయింది ఎదుటి వాళ్ళకి, ఇంట్లో ఉన్నాయి బయట వాళ్ళైనా సరే. అలానే శనివారం రోజున పుట్టిన వాళ్ళకి నలుపు, తెలుపు, గ్రీన్ ఈ 3 కలర్స్ చాలా పవిత్రవంతమైన వాళ్ళకి కలిసి వస్తుంది. అలానే జాతీయ జెండా అనుకోవచ్చు. ఒక రకం చెప్పంటే ఆరెంజ్ కలర్ ఉండేటువంటి జాతీయ జెండా కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇప్పుడు భారతదేశానికి తోడుకునే వీళ్ళు కూడా రండి, దేశాన్ని కాపాడేందుకు మిలిటరీ సైతము, పోలీసుల్లాను మనల్ని కాపాడేందుకు బోర్డర్లో ఉండేదానికో ఎన్జిఓస్ గానో అట్లా ఉంటుంటారు వీళ్ళు. పాలన చేసే పార్టీ నాయకులు గానో మంచి పాలన చేస్తారు వీళ్ళు. అలా ఉంటుంటారు అన్నమాట. మంచి రాజకీయవేత్తలు కూడా వీళ్ళు. అలాంటి శనివారం రోజు పుట్టిన వాళ్ళకి ఇలాంటి దాంట్లో ఉంటూ అలానే వీరికి 8, 4 ఈ 2 నెంబర్కు వీరికి లక్కీ నెంబర్గా ఉంటుంటుంది. ఇక వీరు పెళ్లి చేసుకోవాలంటే కనుక సోమవారం పుట్టిన వాళ్ళని కానీ మంగళవారం రోజు పుట్టిన వాళ్ళని కానీ చేసుకుంటే అదృష్టం ఇక పట్టిందల బంగారమే. అలానే మెట్టినింట్లో కానీ పుట్టినింట్లో కానీ కొంచెం పేరుని తక్కువగా ఉంటుంది వీరికి. కష్టపడ్డా కూడా ప్రతిఫలం లేటుగా దొరుకుతుంది. కొంచెం ఓర్పు సహనంతో ఉండాలి వీళ్ళు. ఉంటే కనుక మంచి సంపాదించుకునే దానికి, బిడ్డలు చూసిన దానికి, అంతా అందలం ఎక్కేదానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కష్టపడే పైకి వస్తారు వీళ్ళు. ఎవరి సొమ్ము ఉచితంగా తినాలని మాత్రం చూడరు వీళ్ళు. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి దిక్కు అయితే పరమడ దిక్కు, తూర్పు దిశ. ఈ 2 దిశలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక వీరికి శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవడం, నవగ్రహాలన్నిటి మీద కూడా అభిషేకం చేసుకోవడం, హనుమాన్ మందిరంలో ఆకుపూజ చేయించుకోవడం, అలానే హనుమాన్ చుట్టూ ప్రదక్షిణాలు చేయడం అనేది వీరికి గొప్ప విశిష్టమైనటువంటిది. ఆ నల్ల ఆవాలు, నల్ల మిరియాలు, నల్లని నువ్వులు, నల్లని మినుములు దానం ఇస్తే వీరికి ఆ శనీశ్వరుని యొక్క కృపా కటాక్షాలు ఎప్పటికీ ఉంటాయి. వీరికి శనీశ్వరుడు ఒకటే కాదంటే రాహు కేతులు కూడా వీరికి సహకరించాలి. ఆ 3 గ్రహాలు బాగుంటే వీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళేటువంటిది అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైనా ప్రయత్నించాలంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్లో చేస్తే, మిలిటరీ, పోలీసులు, ఎన్జిఓస్, కలెక్టర్స్ అయితే చేస్తే వీళ్ళకి ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళి వైట్ కాలర్ జాబ్ కూడా వీరికి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు కూడా వీరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా వీరు ముందుకు వెళ్ళొచ్చు. ధన్యవాదాలు గురుగారు.